నేను 80% మరి కాలిన దేవుడు దయలేదల్లా నా కర్మలన్నీ పోగొట్టుకుంటున్నానని సంబరపడ్డారు. ఎందుకంటే అప్పటికి నా జీవితంలో గురువు వచ్చేసాడు. ఎందుకంటే పెద్ద కష్టాన్ని భరించాలి అంటే మనమేంటి, మన జన్మ ఏంటి, వర్తమానంలో మన జన్మలో ఇవన్నీ జరుగుతున్న వాటి ఎందుకు జరుగుతున్నాయి అని తెలుసుకోవాలి అంటే దానికి సమాధానం ప్రపంచక గురువులు ఎవ్వరూ చెప్పలేరండి. చెప్పగలిగింది ఒక సద్గురువు మాత్రమే. సత్యాన్ని తెలుసుకున్నవాడే, సత్యంలో జీవించేవాడే సత్యాన్ని చెప్పగలడు. ప్రపంచక చదువుల్లో డిగ్రీలు ఉండొచ్చు, అపరావిద్య నేర్చుకున్నవాడు ప్రజల దుఃఖాన్ని తీర్చలేడు. పరావిద్య నేర్చుకున్నవాడే ప్రజల దుఃఖాన్ని తీర్చగలడు. ఆ పరమాత్మ గురించి తెలుసుకున్నవాడే, ఆ పరావిద్య నేర్చుకున్నవాడే సద్గురువు అవుతాడు తప్పించి ఎంఏలు, డిగ్రీలు, పిహెచ్డీలు ఎన్ని ఉన్నా మన కష్టానికి కారణం చెప్పలేడు. కానీ పరావిద్య నేర్చుకున్న సద్గురువులు మాత్రం కర్మ సిద్ధాంతాన్ని, కర్మ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏ పని చేస్తే కర్మ వస్తుంది, ఇవన్నీ మనం చదివేం భగవద్గీతలో నిష్కామ కర్మ అని. అది చిలకలా కంఠస్థ పట్టిస్తాం. చిలక ఏం చేస్తుందంటే మనం చెప్పిన పదాలన్నీ పలికేస్తుంది. ఏ పదం ఏర్పడి ఆ పదం మాట్లాడేస్తుంది. అది దానికి ఒక్క మించి ఒక్కటి సొంత పదం రాదు చిలకలాగా. మనం కూడా స్తోత్రాలన్నీ చిలకల్లా వల్లి వేస్తాం కదా, అర్థాలు తెలియలేదు అంటే అప్పుడు చిలకలం అయ్యాం. చిలకల్లా మాట్లాడేవాళ్ళం కదా. అంటే నేర్పిన మాటలు ప్రతిదీ వచ్చు మనకి, ఆ నేర్చుకున్నవే మాట్లాడాం. కానీ ఆ నేర్పే వాళ్ళకి ఆత్మే భగవంతుడు అని తెలియదు కాబట్టి మనకు అది తెలియలేదు. మరి నేర్పే వాళ్ళకి కానీ, ప్రపంచ గురువులకు కానీ, తల్లిదండ్రులకు కానీ మన మీద ప్రేమ ఉండి ఇంకొంచెం అమర్చగలరు. కానీ మన దుఃఖం నుంచి తీయలేరు. మన దుఃఖం నుంచి మనల్ని మార్చడానికి, మన దుఃఖం నుంచి బయట పడేయడానికి కారణం మన సద్గురువులే. కారణం చెప్తారు, ఎందుకు నీకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు నీకు ఈ దుఃఖం వచ్చింది. జీవితంలో దుఃఖం లేని స్థితి ఉండాలంటే వర్తమానాన్ని స్వీకరించడం, ఉన్నదానితో తృప్తిగా జీవించడమేనండి. ఈ రెండు ఉన్నవాడు ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు. వర్తమానంలో జీవించిన వాడికి ఏ చీకు చింత ఉండదు.